మొన్ననే కొడుతుండే ఏదో అని ఊకున్నాయి దోస్తులు. ఇప్పుడు నన్ను కొట్టడానికి వస్తుండు ఓన్ కొట్లాట ఎవరు కొట్లాడుతున్నావు? హలో ఏడుర్రా ఇస్తురా వాట్సాప్లోకి వెళ్ళి క్వశ్చన్ పెడతా వచ్చేసి. సరే. A few moments later. మొన్న నాయుడు కొట్లాట వేసిండు, నీకే తెలుసు అంట కదా దీని గురించి కొట్లాట అయింది. మీ ఫ్రెషర్స్ అయింది కదా, ఫ్రెషర్స్ అప్పుడు మీ దోస్తులు వీళ్ళ దోస్తులు ఇట్లా కొట్లాడితే ఏమైంది, వీడు ఏమో అన్నాడు. అరే ఏమో అన్నది కాదు అది విషయం, అది మొన్న కొట్లాట అయింది. మొన్న కొట్లాట అయితే వీడు ఏమన్నాడు, యశ్వంత్ గారికి తెలుసురా కొట్లాట మొత్తము దాని గురించి, యశ్వంత్ గారికి తెలుసురా అంటే నేను ప్రణయ్ గారిని తోలుకొని వచ్చిన. అయితే ఆడేమంటుండో యశ్వంత్ గారు వచ్చినాక మాట్లాడదామంటే ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా నువ్వు మాట్లాడు దేని గురించి కొట్లాట అయిందని. ఆ రోజు మీ ఫ్రెషర్స్ కాడ కొట్లాట అయింది. ఏం అయింది? మీ దోస్తులు వీళ్ళ దోస్తులు కొట్లాడారు. అంటే దోస్తులు కొట్లాడతారా మళ్ళా? దోస్తులు కొట్లాడితే నా మీకు రేస్ ఎందుకు కావాలి? ఒక మాట, దోస్తులు కొట్లాడితే నువ్వు మధ్యలో పోయినావు వీడు మధ్యలో వచ్చిండు. మధ్యలో వచ్చింది మన మధ్యలో వచ్చిన తీరే ఉండాలి మళ్ళా. అది నా మీకు రేస్ అవుతుంది అంటే ఆయన గురించి నేను చెప్పినా అంట, నేనేం చెప్పినా ఆయన గురించి ఒక మాట గలీజ్గా ఏం చెప్పినా ఒక మాట మాట్లాడరా. ఇప్పుడు మాట్లాడడం మళ్ళా మాట్లాడుతుండే కదా నువ్వు ఉన్నావుగా, నువ్వు కూడా ఉన్నావు కొట్లాటలా. చెప్పేది ఇంతవా? ఆడేమైంది ఆయన దోస్తులు కొట్లాడుతుంది, నీ దోస్తులు కొట్లాడుతుంది. నువ్వేం అదే వీడు వచ్చినా చెప్పి నువ్వు సైలెంట్ కావాలిగా. నువ్వు ఈ దోస్తుల దగ్గరతో ఇంకేం రేస్ అయినావు మళ్ళీ? అరే రేస్ అయినప్పుడు ఆడు అట్లా రేస్ అయ్యాడు, నేను కూడా అట్లనే రేస్ అయినా. మా దోస్తులు మా ఇంట్లో ఉన్నప్పుడు నేను ఎట్లా రేస్ అయినా ఆడు అట్లనే రేస్ అయ్యింది. ఫస్ట్ నా మీద రేజ్ అయినందుకు నేను ఆయన మీద రేజ్ అయినా. ఇవన్నీ కాదు ప్రణయ్ మాట్లాడరా. అదే రే భయ్, మళ్ళీ మీరు ఇన్ని రోజులు ఇంత మంచిగా ఉండి ఎందుకు కొట్లాడుతున్నారు మళ్ళీ ఇట్లా? ఎవరినో కొట్లాడాలా మీరు, ఎందుకు కొట్లాడారా అని చెప్పురా. అది ఫస్ట్ ఆడు వచ్చి రేజ్ అయింది కాబట్టి నేను రేజ్ అయినా ఆయన మీదకి, లేకపోతే నేను ఎందుకైతే రేజు. మళ్ళీ అంతానం కొట్టుకుంటారేం రా ఆ రోజు మీరు? అవురా మళ్ళీ కొట్టుకుంటారు రా. ఆడు మాటలు ఎట్లా మాట్లాడిండో తెలుసా నీకు ఆ రోజు? మళ్ళీ మాటలు మాట్లాడి చక్కగానే ఉంది. నువ్వెందుకు రేజ్ అయినావు? ఆడ అంటే నువ్వు ఎందుకు రేజ్ అయినావు? అరే ఫస్ట్ ఆడ అన్నారు రా, ఆడు వచ్చి నా మీద ఇక మాటలు అని రేజ్ అయ్యిండు. నేనేమో చేసినా ఇక పోయి ఆయన మీద రేజ్ అయినా నేను. అది కాదురా, నీ దోస్తులు అన్నారేమో, నువ్వు ప్రూఫ్ చూడండి ఎంత రేజ్ అవుతావు అని మీద. ఇప్పుడే చెప్తున్నా ఆడొచ్చినా నేనేం భయపడను. ఇప్పుడే చెప్తున్నా నేను మొన్ననే కొడుతుండే ఏదో అని ఊకున్నా. మొన్ననే కొడుతుండే నేను పక్క చెప్పలేదు. మాట్లాడడానికి వచ్చాం, మాట్లాడు దెబ్బలు తిన్నాక అర్థమైంది. నువ్వు తింటావు నేనేం తిన్నాను అర్థమైతలేదు. చూడు మళ్ళీ మాట్లాడడానికి వచ్చాం, మాట్లాడుతున్నా ఎందుకు కొట్లాడుతుంటే నాతో గలీజ్ ఎందుకు చెప్పినాడు? ఎందుకు చెప్పిండు? ఒక మాట చెప్పమని. గలీజ్ చెప్పిండు కాదురా, ఇప్పుడు నేను మాట్లాడడానికి వస్తే ఎందుకు కొట్లాడుతున్నావు అని కొట్టి చూపిస్తాడు అంటే కొట్టుమని మళ్ళా తొలికొచ్చింది కదా నేను కొట్టుమని రా కొట్టిమాను. నీ కొట్లాడడానికి వచ్చిరా ఏంది రా నాకు అర్థం కాదు. అరే నన్ను ఇంకా 10 మంది తోలుకొచ్చుకో. అది ఉందో మీ దోస్తు కానీ కొట్లాట అయితే మీ ఇద్దరు కొట్లాడుకొని మళ్ళీ నా దగ్గర తీసుకొస్తారు ఏంద్రా? నీ దగ్గర తీసుకొచ్చింది ఆడు, నువ్వు మన దగ్గరకు వచ్చింది ఇట్లా దోస్తులు అందరం దోస్తులు అని చెప్పి నేను ఊకున్నా. నువ్వేమో ఆడ చెప్పిందంటో ఆడేమో నీ చెప్పిందంటో మీ దోస్తులో కొట్లాడైతే నేను ఎందుకు ఎర్రా? నాకు అర్థం కాదు. ఎందుకు అన్నాడు కాదు అన్నాడు ఆడిపోయి ఇస్తాడు రా బాబు. నువ్వైనావు ఆడిపోయినావు, మీ దోస్తులో కొట్లాడైతే మీ ఎందుకు గురించి నాకు అర్థం కాదు. అది నీ తప్పు ఉందో ఈయన తప్పు ఉందో తెలియదు కానీ అది ఎట్లా వచ్చింది ఫ్రెండ్స్ మధ్య అయితే ఇట్లా అని
కాంప్రమైజ్ అయ్యింది. సరే రా భయ్. సరే మళ్ళా ఏమైందిరా? ఏం కాలే ఇప్పుడు కొట్లాట అయింది ఎక్కడెక్కడ పోవాలని ప్లాన్ వేస్తున్నాం అంతే. నీ మీద ప్రాంక్ చేసినా ఇది ప్రాంక్ రా బాబు నీ మీద. బ్లాంకెట్ చెప్పురా ఇప్పుడు నీ రియాక్షన్ ఏంది? మేము ఇట్లా ప్రాంక్ చేసినాం కదా. ఏం రియల్ సీరియస్ అనుకున్నా తెలుసా? ఆ రోజు మీరు ఆడ కొట్లాడుతుంటే రియల్ కొట్లాడరా అనుకున్నా. మేము అస్సలు అనుకోలేదు తెలుసా? నేను ఫస్ట్ ప్రాంక్ చేద్దామని అసలు అనుకున్నాం. అంటే నేను చెప్పిన ఫస్ట్ ఇట్లా ప్రాంక్ చేద్దాం రా, నార్మల్ వీడియోలు ఎప్పుడు ఏం చేస్తాము, ఇక ప్రాంక్ అనే చేద్దాము ప్రణయ్ గారి మీద అని చెప్పి. నేనే దొరికినా మీకు బక్రా గాని? బక్రా అని జర సెట్ అవుతావు. ఓకే గాయ్స్, మీకైతే వీడియో ఎట్లా అనిపించిందో ఒక్కొక్కసారి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇంకోటి ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి. చిరాగ్ బాయ్ 46 కథం.